రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారు? ఏనాడైనా జై తెలంగాణ అని నినదించారా మీరు? ఏనాడైనా జై తెలంగాణ, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన ఏమైనా ఒక్క ఫోటో ఉందా మీ దగ్గర? ఒక్క ప్రోగ్రాం చేసిన, ఒక కార్యక్రమం చేసిన ఏమైనా సంఘటనలు ఉన్నాయా? ఏమీ లేవు. ఈరోజు తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తులు, ఒక పిసిసి అధ్యక్షుడుగా ఒక్కనాడు కూడా జై తెలంగాణ నినాదించని ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా రావడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యంగా మేము ఈరోజు అభివర్ణిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ విగ్రహాన్ని పెట్టారు. కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత, అంటే ఈ 2 ఏళ్ల సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విగ్రహాన్ని కూడా మార్పిడి చేసినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? తెలంగాణ తల్లి రూపుదిద్దుకున్న దానికి ఒక విధానం ఉన్నది, దానికి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నది. ఆనాడు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంత అస్తిత్వం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మమేకమైన ఎంతోమంది మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆనాడు మన కేసీఆర్ గారు అంతా కలిసి ఒక ప్రత్యేక కార్యాచరణతో ఒక విగ్రహాన్ని, తల్లి, ఒక మా అమ్మ, ఆ రోజు భారత మాత ఉన్నది, ఆంధ్ర మాత ఉన్నది, తెలుగు తల్లి ఉన్నది, కానీ తెలంగాణ తల్లి లేదు. మన అస్తిత్వ పోరాటం అనేది తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనతో రావాలని అంత మేధావులు ఒక దగ్గర కూర్చొని చర్చించి ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు తెలంగాణ తల్లి చేతిలో కూడా ఏముండే బంగారు పల్లకిలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ తల్లి చేతిలో బంగారు బతుకమ్మ ఉండే. అలాంటి బతుకమ్మ అంటే ఏంది? తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించింది. ఇక్కడ ఉన్న వారి యొక్క దేవతా మూర్తిగా భావించే బతుకమ్మను ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది. అలాంటి బతుకమ్మను నిజంగా తెలంగాణ ప్రజల, సామాన్య తెలంగాణ ప్రజానికం కోసం, నేను దొరల తల్లి కాదు, ఈరోజు తెలంగాణ సాధారణ మహిళా తల్లి కోసం నేను ఆలోచన చేస్తున్నా అని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ బతుకమ్మని మీరు ఎందుకు పెట్టలేకపోయారు? విగ్రహంలో మీరు ఆ బతుకమ్మని ఎందుకు పెట్టలేకపోయారు? ఈ చేయని ఒకటి సంకేతం ఇవ్వడం ఏంది? తెలంగాణ తల్లి ఈ విధంగా చేయని సంకేతం ఇవ్వడానికి దానికి ఉన్న కుట్ర అనేది కూడా అందరికీ తెలిసిందే. అంటే మీరు చేయి గుర్తును గుర్తుపెట్టుకోండి, హస్తం పార్టీకి మళ్ళా గుర్తు వేయండి, ఓటేయండి, మీకు ఇచ్చింది ఈ చేయి గుర్తు ఉన్న పార్టీ, హస్తం పార్టీ అని మీరు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి అని మేము ప్రశ్నిస్తున్నాము. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, మన జరిగినటువంటి ఒక హుస్నాబాద్లో కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి కాంగ్రెస్ పార్టీ ఈనాడు గద్దెనెక్కి ప్రభుత్వంలో రావడానికి కారణమే నిరుద్యోగులకు మోసం చేయడం, నిరుద్యోగులు లేనిపోని హామీలండి. ఆ రోజు మన చిక్కడపల్లి లైబ్రరీలో స్వయాన రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఏ రకమైన నాటకాలు ఆడినండి. ఆ రోజు విద్యార్థులను, అమాయకంగా చదువుతున్న విద్యార్థులను ఉసిగొల్పి వాళ్ళతోటి బస్ యాత్రలని, ఆ యాత్రలను, ఈ యాత్రలను చేపించి మేము రాగానే 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు, మొత్తం తెలంగాణ విద్యార్థులకు మోసం జరిగింది, మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ చేసిండు అని రకరకాల ప్రగల్భాలతో వాళ్ళని మభ్యపెట్టి ఆ విద్యార్థులను అంటే చదువుతున్న విద్యార్థులను పుస్తకాలను వదిలిపెట్టి మొత్తం ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఒక కుట్రతో మేము 1,00,000 ఉద్యోగాలు సృష్టించి ఇస్తామనే ఒక కుట్రతో వచ్చిన రేవంత్ రెడ్డి గారు, మరి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది, మరి ఏవి మరి ప్రభుత్వ ఉద్యోగాలు? మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఎన్ని నోటిఫికేషన్లు వేశారు మీరు? పాత నోటిఫికేషన్లు ఉన్న దానికి, పాత రిటర్న్ ఎగ్జామ్ రాసిన దానికి, వాటికి మీరు జస్ట్ ఫలితాలు ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తే మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టేనా? అందరూ చూస్తున్నారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100% ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయిపోయిన విషయం మీకు కూడా తెలుసు. అయినా మీరు దాన్ని ఏదో ఒకటి జోడించుకుని దాన్ని కవరప్ చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణ రైజింగ్ అనే పేరుతోటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది 44 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. దీంట్లో పెట్టుబడులు తేవడానికి, కంపెనీలు పెట్టడానికి ఈ యొక్క కార్యక్రమం అని కూడా చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు అన్న? ఇప్పుడు అసలు ఈ తెలంగాణ రైజింగ్, ఫస్ట్ రైజింగ్ 2047 అనేది ఎవరి నినాదము? మోడీ గారి నినాదం. ఇది కేంద్ర ప్రభుత్వం గారి నినాదము, మోడీ గారి నినాదము, బీజేపీ పార్టీ ప్రభుత్వం యొక్క నినాదము. తెలంగాణ రైజింగ్ 2047 అనేది. ఆ రైజింగ్ 2047ని పట్టుకొని నువ్వు తెలంగాణ రైజింగ్ 2047 అంటున్నావు అంటే నువ్వు ఎవరు? మోడీకి సంబంధించిన ముఖ్యమంత్రివా?
నువ్వు ఎవరు? బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రివా? నువ్వు ఈ తెలంగాణలో ఉన్నది ఎవరు? బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమా అని మేము ప్రశ్నిస్తున్నాము. మోడీ గారి విధానాలను, మోడీ గారి ఆలోచనలను నువ్వు రైజింగ్ 2047 అంటావు ఏంది నాయన? నువ్వు రైజింగ్ 2047 అసలు ఈ తెలంగాణకి దానికి సంబంధం? నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాలు ఏదో ఒకటి పెట్టుకోవాలి. పక్కన మీ పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం ఉంది కదా, ఆ కర్ణాటక రాష్ట్రం ఉన్న ప్రభుత్వ విధానాలను నువ్వు కాపీ కొడుతున్నావు కదా, అదో ఏదో ఒక విధంగా కాపీ కొట్టుకుని ఇక్కడ ఏదో ఒకటి చెలాయించు. అందుకని నువ్వు మోడీ గారిని కాపీ కొట్టుకుని చెలాయించడం ఏంది నాయన? అంటే నువ్వు కాంగ్రెస్ వైపు ఉన్నావా, బీజేపీ వైపు ఉన్నావా? అంటే నువ్వు మోడీకి విధేయతగా ఉన్నావా? మోడీ భారత్ 2047 రైజింగ్ 2047 అంటే నువ్వు దానికి తెలంగాణ 2047 చేయడం వల్ల నేను మోడీ గారికి విధేయతగా ఉంటా అంటే నేను మోడీ గారి అడుగుజాలలో నేను నడుస్తున్నట్టు ఆయనకు సంకేతం ఇస్తున్నావు, ప్రత్యక్ష సంకేతం ఇస్తున్నావు.